హలో ఎవ్రీవన్, ఈరోజైతే తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ మసాలా కర్రీ అనేది చేసుకుందాం అనమాట. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇంకా పొయ్యి అయితే ముట్టించుకున్నాను. కడాయి అయితే ఇంకా వేడైపోయింది. ఇంకా దీంట్లో అయితే మనం మసాలా అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు ఒక 3 to 4 స్పూన్ అయితే ధనియాలు అయితే తీసుకోవాలి. ఈ ధనియాలు నేనైతే 1.5 kg చికెన్కి ఒక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నాను. ఇంకా ధనియాలు మంచిగా వేగనివ్వాలి. ఇంకా ధనియాలు వేగిన తర్వాత దీంట్లో 4 నుంచి 5 ఇలాచీలు కూడా వేసుకుందాము. లవంగాలు ఒక 7 నుంచి 8 లవంగాలు, కొద్దిగంత ఒక 10 నుంచి 15 మిరియాలు. ఇంకా ఇవన్నీ వేసేసుకొని మనమైతే ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకుందాము. ఇంకా మంచిగా ఇది కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచి సువాసన, మసాలా సువాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే కేజీన్నరకు సరిపడంత ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో కొన్ని మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగంత దాల్చిన చెక్క, అలాగే సాజీరా, 4 నుంచి 5 బిర్యానీ ఆకులు అన్నమాట. ఇంకా బిర్యానీ ఆకులు వేసేసుకొని ఇవి కొంచెం అయితే కాలనిద్దాము. ఇప్పుడు దీంట్లో 4 నుంచి 5 ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకొని ఆనియన్ దీంట్లో వేసుకొని మనకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఆనియన్ అయితే మంచిగా ఈ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే వేసుకుందాము. ఇంకా ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇక ఆనియన్ అయితే కలర్ చేంజ్ అయింది కదా, ఒక గుప్పెడంతా కొత్తిమీర పుదీనా అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇంకా ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాం ఒక్కసారి. ఇక కేజీన్నర చికెన్ అయితే ఇక్కడ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఈ మసాలా మొత్తం మంచిగా మగ్గింది కదా. ఇంకా ఈ చికెన్ అయితే దీంట్లో వేసి కలిపేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆయిల్లో ఉడకనిద్దాం. చికెన్ వేసి కలుపుకున్నాం కదా. ఇంకా దీంట్లో అయితే పసుపు, ఉప్పు అనేది వేసుకుంటున్నాను. సరిపడంత పసుపు, ఉప్పు అనేది వేసుకొని మనం కలుపుకొని మూత పెట్టుకున్నామంటే ఇంకా వాటర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇక నేనైతే వాటర్ అనేది యాడ్ చేయలేను. ఇంకా ఉప్పు వేయగానే చూడండి ఎంత నీళ్ళు అయితే వచ్చాయి. ఇంకా దీంట్లో అయితే ఒక 4 నుంచి 5 టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా దీంట్లోనే మనము కారం టేస్ట్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఎందుకంటే మనకు ఘాటుగా ఎమ్మి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మన తెలంగాణ స్టైల్లో కారం అనేది ఎక్కువనే తింటాం కాబట్టి ఇంకా నేను 4 టేబుల్ స్పూన్ అయితే కారం పొడి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మసాలా కూడా మిక్సీ పట్టి వేసుకుంటాను కాబట్టి ఇంకా ఈ మసాలా మొత్తము అదే తర్వాత మసాలా అనేది మిక్స్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా ఈ కారం పొడి, టమాటాలు వేసాను కదా, ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఈ వాటర్ ఇంకే వరకు అయితే ఉడకబెట్టేసుకుందాం. టమాటా మొత్తం ఉడికిన దాకా అయితే ఇంకా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నేను దీంట్లో ఈ మసాలా దినుసులు అయితే ఎండు కొబ్బరి పౌడరు, అలాగే 2-3 అయితే ఎండుమిర్చి కూడా ఇవి ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా మనం మిక్స్ పట్టేసుకుందాం. ఒకసారి సన్నగా పౌడర్లా మిక్స్ అనేది పట్టుకోవాలి. ఇంకొక 80% అయితే కర్రీ ఉడికిపోయింది. ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత కరివేపాకు అయితే వేస్తున్నాను. మనం మిక్సీ పట్టేసుకున్న ఇంకా మసాలా మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా తెలంగాణలోకి అయితే మనకు స్పైసీగా కారంగా టేస్ట్గా అనేది ఉండాలి. ఇంకా మనమైతే చికెన్లో ఇంకా మసాలా ఉంటేనే నీసు లేకుండా అయితే బాగుంటుంది కదా. ఇంకా ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా దీంట్లో అయితే మనం కొద్దిగంత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. అసలు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోలేం కదా. ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మళ్ళీ ఇది వాటర్ అయితే ఇంకాలి కదా. ఇంకా మూత పెట్టేసి అయితే మనం 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక మసాలా వాసన అయితే ఇల్లంతా అయిపోయింది. ఇంకా మసాలా వాసనకి కడుపు అయితే నిండిపోతుంది. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నం లేదంటే జొన్న రొట్టె, చపాతీ, పూరీలు వేసుకొని తినడమే అనమాట. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీ కావాలన్నా చెప్పండి, చేస్తాను. ఇంకా నాకైతే ఫుల్ అయితే ఆకలి అవుతుంది. వాసనకైతే తట్టుకోలేకపోతున్నాను.